ఎప్పుడో తెల్లారంగా పోయిన పొలం కాడికి. నువ్వు ఇంట్లుండు కంటే పొలం కాడే ఎక్కువ ఉండుడైతుంది. అబ్బాబాబా ఇప్పుడు ఏ బొమ్మలనకపోయినా ఆగమవుతున్నావే. ఏంటిదే చెప్పు. కొత్తగా చెప్పేది ఏముంది, నీకు తెలియదా? రేపే ఉగాది పండుగ. ఇంట్లో ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. మరి బిడ్డ కొత్త పెళ్ళయింది, అల్లుణ్ణి పండగ పిలుద్దామన్న ఆలోచన ఉందా లేదా నీకు? నేను నీ లెక్క తిరిగి తక్కువ అనుకున్నావే. రేపు ఉగాది పండుగ, కొత్త అల్లుని ఇంటికి వెళ్ళాలన్న సంగతి తెలియదా? ఇంటికి వచ్చినాక ఫోన్ చేద్దాం అనుకున్నా, గల్తే. అవునవును, తెలివి తక్కువ దాని కాబట్టి నిన్ను లగ్గం చేసుకున్నా. లేకపోతే ఎందుకు చేసుకుందు? నాకే కౌంటర్లు ఎత్తానావానే. సే కట్టుకున్న మీద కౌంటర్లు ఎత్తే కళ్ళు పోతాయే. ఉండు, అల్లుని ఫోన్ చేసినాక నీ సంగతి చెప్తా. హలో అల్లుడు, నేను మావయ్యని మాట్లాడుతున్నా. అంత మంచిదేనా? అమ్మా బాబు అంత మంచిగా ఉన్నారా? రేపు ఉగాది పండుగ కదా, వెంటనే బయలుదేరి వచ్చేసాయి. ఇక్కడ పండుగ మంచిగా చేసుకుందాం. సరేనా? మంచిది, నువ్వు బయలుదేరు. ఇప్పుడు చెప్పే నీ సంగతి. ఇందాక నాకు కౌంటర్ వేసావు, నాకే కనుక తిక్కరేగిందంటే రేస్తే ఏం చేస్తావు? మూసుకొని మూలలో కూర్చుంటావు, అంతే కదా. పోయి ఆడ కూర్చో. బిడ్డ చాయ్ పెడుతుంది, తీసుకొత్తని తావు. నా బిడ్డున్నది అనుకుంటున్నా, లేకపోతేనా? లేకపోతే ఏం చేస్తావు? అసలే మనం లగ్గమైన కాలం నుంచి కొత్తగా మా అత్తగారి ఇంటికి వచ్చిన. ఇంత సింపుల్గా పోతే కిక్కే ఉంటుంది. మన ఇంట్రడక్షన్తో మా అత్తకు, మామకు, మా పొల్లకు మైండ్ బ్లాక్ అయిపోవాలి. ఏం చేద్దామప్పా? అమ్మ కవిత, నాన్నకి చాయ్ తీసుకురామ్మా. సరే అమ్మా, తీసుకొస్తానా. నాన్న చాయ్. అదేందమ్మా, అల్లుడు వచ్చే టైం అయింది, ఇంకా నువ్వు రెడీ కాలేదేంది? అయ్యో నాన్న, ఆయన లేచే వరకే 10 అవుతుంది. ఆయనకి టిప్ టాప్ గా రెడీ అయ్యి 12 వరకు వస్తాడు. ఆయన వచ్చే వరకు మెల్లగా రెడీ అవుతుంది. సరే. 10 కాదే, అల్లుడికి ఫోన్ చేసి 10 నిమిషాలు అవుతుంది. ఆల్రెడీ బయలుదేరండి కావచ్చు. నువ్వు ఇంక ఇట్లుంటే ఎట్లా? ఓ బాత్రూంలో వేడి నీళ్ళు పెట్టినా స్నానం చేయిపో. అబ్బా, బాత్రూమ్ కాడికి స్నానానికి వస్తున్నావా? రా. నన్నే 10 దాకా లేవడు పంటడు అంటావానే? బాత్రూమ్ కాడికి రా, చూసుకుందాం. సరే అమ్మా. హలో హలో బావా, కోడలి వంపరాట హాస్టల్ నుంచి జర ప్రిన్సిపాల్కి ఫోన్ చేసి మాట్లాడు. ఎట్లానా బిడ్డ? షెల్లోలో ప్రిన్సిపాల్ గడ ఫోన్ చేయి. అబ్బా, నీకు చదువే చక్క రాదు గాని నీ ముఖానికి స్మార్ట్ ఫోను. దాని గురించి తెలియనప్పుడు నీకు అంత పెద్ద ఫోన్ అవసరమా? జేబులో పెట్టుకుని గిర్ర తిరుగుతావు. చక్కగా సానిపోయేదానికి ఏదో ఒక అని చెప్తావు. బిడ్డ, ఆ ఫోన్ ఏదో చూడే. ఆ నీళ్లు చల్లారిపోతే నేనైనా తానం చేసొస్తా. సరే అమ్మా, ఇగో లోపల పెట్టు. ఏంది ఎంత గట్టిగా
చేసినావు అమ్మ బాత్రూంలో ఏమన్నా చూసి భయపడ్డట్టున్నదా నాన్న? బాత్రూంలో ఏముంది దయ్యమా మరి పాంగిట్లుందా అమ్మ? మరి బాత్రూంలో ఏముంది పెద్ద పులుందా అంతకు మించింది, ఇంతకు మించింది. అంతకు మించా ఆ. అంతకు మించి అంటే నేను ఏమో అనుకున్నా అగడు నువ్వా నేనే మావా. ఇది బాత్రూమ్ కాడికి వచ్చి డోర్ మాత్రమే తీసింది అలా కాదని ఇంకేమైనా తీసుంటే ఊరుకో. అయినా నువ్వేంది బాగి బాత్రూంలో? చిచ్చి. అంటే పెళ్ళైన కాడ నుంచి ఫస్ట్ టైం మీ ఇంటికి వచ్చినా కదా, మీ అందరికి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా. కానీ మీ అమ్మనే నాకు రిటర్న్ ఇచ్చింది సర్ప్రైజ్. నిజమే అల్లుడు, మీ అత్తమ్మ బాత్రూమ్ డోర్ మాత్రమే తీసింది ఇంకేమైనా తీసుంటే మావా నీ మొహంలో భయం కనబడుతుంది. ఈ కళ్ళద్దాలు పెట్టుకో కవరింగ్ కోసం. చాలు చాలే, నువ్వు చేసిన ధనకార్యం. బా లోపలికి. ఏమే ఈ అద్దాలల్లా నేను ఎట్లున్నా ఆ, ఏడ్చినట్టుండవు. ఛీ, త్వరగా. నీకు అసలు బుద్ధుందా? వచ్చి బాత్రూమ్ ఉంటావా? కొంచెమైనా సిగ్గుండాలే. సిగ్గు నాకు కాదు, మీ అయ్యకు ఉండాలి. మీ అయ్య చేయబట్టి నువ్వు వచ్చేది, మీ అవ్వ వచ్చింది. నాకేం తెలుసు మీ అవ్వ వస్తుందని? నువ్వు వస్తావని నేను అనుకున్నా. నేనైతే మాత్రం బాత్రూమ్ అవుతావా? అంటే నీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా. ఎక్కడ? బాత్రూంలోనా? అది ఆరు బంగారం. పెళ్ళైన నెల రోజులకే వచ్చి మీ అమ్మగారింటి కాడ ఉన్నావు. సరిగా ఓ ముద్దు లేదు, మురిపం లేదు. అసలు నిజం చెప్పానంటే పెళ్ళైన సంబరం లేదు తెలుసా. అయితే అయితే అమ్మాయి చాయ్ తీసుకొస్తున్నా. కవి ఈ పుట్టుమచ్చ చేయబట్టే నీ మొహం మీద అందం వచ్చేది కదా. సరే అత్తమ్మ. ఇగో ఇక్కడ పిచ్చి పిచ్చి వేసాలు వేసినావు అనుకో, పచ్చి పులుసు రావుతుంది. అర్థమైందా? ఇదేమన్నా మీ ఇల్లు అనుకుంటానావా? ఇక్కడ అందరు ఉంటారు మా వాళ్ళు. పిచ్చి పిచ్చి కథల వడకు. సరే నువ్వు చెప్పినట్టే కథల వడ. కాకపోతే నాకు ఒక్క ముద్దియే. ఒక్క ముద్దు ఇచ్చినావు అనుకో, నాకు ఫుల్ బాటిల్ అయినంత కిక్కెత్తుంది. ఇంటికి పోయేదాకా నేను ముట్టుకోవడం కూడా ముట్టుకోను. సరేనా? అల్లుడు కిక్కు కోసం ఏమైనా తీసుకురమ్మంటావా? ఇంకెక్కడికి కిక్కు మావా, నువ్వు రాకపోతే ఆల్రెడీ నాకు ఎక్కుతుండే. నాకు అద్దు మావా, మీరు కానివ్వండి. ఇట్లయితే కాదే, తాపుకోగలుగుతాను. పోయి తలుపులు పెట్టి గొల్లెని చెప్తా. సరేనా? ఎంతసేపు ఆ కుందని పట్టుకొని ఉంటావు? మీ ఇంట్లో ఎప్పుడు ఒకడు డిస్టర్బ్ చేసాడు తప్ప వేరే తెలియదా? అరే సైదులు చిరుకులు పడుతున్నాయి రా, బట్టలెట్ట వచ్చినా కదా చూడు. పడతా కప్పు చూస్తా ఏండే అయ్యి రాని కొలం పళ్ళు. మరి అల్లుడు రాక వచ్చిండు.
నన్ను మంచి మర్యాద గేటేది ఉందా ఇతనే కూర్చుంటావా అయ్యో అడిగిందే అను అత్తన్నావు అద్దు అద్దకపోతే ఏం అవతే అంటాడా ఏదో ఒకటి మరీ చెయ్యాలి తీసుకురాపోయేవనా బొగ్గుబాయ్ నువ్వెప్పుడు వచ్చినావురా అరే నా బిడ్డేగా ఉగాదికి ఒకటో సెలవు కదా ఎగ్జామ్స్ అని పంపించాడే అరే కరేగాకి రేపు పండుగకు అల్లుడు వచ్చిండు మర్యాద చేయాలి కదరా పా అట్లా బయటికి పోయి తీసుకొద్దాం. ఏంది సీత వచ్చిందా సరే పోదాంపా పోయి తీసుకొద్దాం బుగ్గుల గుట్ట. చూడక్క నన్ను బాగా చీటికి మాటికి కల్లుడే కర్రుడే అంటాడు. అట్టున్నావు అంటుండ్రా లేకపోతే అంటారా అయినా మీ బావకి నువ్వంటే ఎంత ప్రేమ తెలుసా ఏందక్క పొగినవా తిక్కినవా ఏదో ఒకటి అన్నం లేరా ఓ పోయి తీసుకురావండి అల్లుడు నీళ్ళెటు పోయాలి? రెండో పోయి మావా సరా చాలు చాలు చికెన్ వండుడు కాలేదు అప్పటిదాకా తిని అడిపితా. సరే మావ ఓకే తీసుకుంటాను మావ ఇంటి బాబాయ్ నువ్వు మందు రావా? నేను రాగా నేను మంచుల కంటే మరీ ఎక్కువ అవుతా కానీ మా బావ మూట లాగా. ఓహో నువ్వు తీసుకో చాలు మా నువ్వు తీసుకో చాలు మెల్లేదా ఇది అయిపోతే మళ్ళా మా తెప్పిస్తా గానీ. సరే మా ఓకే ఏమైంది అల్లుడు? ఏం లేదు మావా తీసుకో మంచి మావ అర్జెంట్ ఉంది తొందర వేస్తా ఓకేలా బాబాయ్ పోయప్ప మరి కానీ అండి నీకు విషయం చెప్పాలి. ఏంటా విషయం? ఒకటి అర్జెంట్ విషయం చెప్పాలి. అంత అర్జెంట్ ఏముంది? అలా పక్కకు వస్తే చెప్తా. ఇక్కడ ఎవరు లేరు కదా మన ఇద్దరమే కదా ఉంది చెప్పు. నీకు చెప్తే అర్థం కాదే నువ్వు రో. బావా అర్జెంట్ హో వచ్చింది మళ్ళక్క మళ్ళచ్చుడు కాదు అల్లునికి మళ్ళా మందు తీసుకురావాలి. ఓకే బాబా తొందరరా. ఓకే ఇక్కడికి ఎవరైనా నత్త చూస్తారు. ఎప్పుడు రారాని వీటికి తీసుకొచ్చా మెంటల్ ముఖం దానా నువ్వు టైం వేస్ట్. నువ్వేంటి బాబాయ్ ఇక్కడ ఉన్నావు? అంటే మీరు మందాయేటప్పుడు నా నాలుకంత గుద్దుతుంది ఎందుకంటే మా బామ్మూటిని మందగా అందుకీడికెత్తా ఏమొక్కరే. మామయ్య మమ్మల్ని ఇక్కడ చూసిన సంగతి ఇక్కడనే మర్చిపో. అయితే మీరు మందాగిన సంగతి ఇక్కడ మర్చిపోరి. ఏమే ఇగో బూరెలకు గోధుమ పిండి బెల్లము పచ్చళ్ళకు మామిడికాయలు మంచి తీసుకొచ్చిన చేతుపా. అరే నేను ఏమైనా ఖాళీగా ఉన్నానా? చూస్తున్నావు కదా దీన్ని ఎత్తికి నూనె పెడుతున్నా. అక్కడ పెట్టి ఇంటి దళంలో అయ్యయ్యో కుప్పను నందు ఒక బసీరు ఒక్క పని సత్య చేయరు కదా.
మరి నెలకాకి షార్ట్ సెలవు పట్టుకురాబో. ఓయ్ రేపు రోజు స్నానం చేయపో. సరే దాట అల్లుడు మళ్ళా తారం చేసి రాబో. ఇది ఏంటిది మావా? ఇది అవసరం అంటావా ఇప్పుడు? బూరెలకా? ఇది బూరెల కోసం ఎత్తినట్టు లేదు మావా. ఉగాది పండుగకు నా కోసం ఎత్తినట్టుంది. నా కోసం ఎత్తినట్టుంది. అల్లుడు స్నానం చెప్పు బిడ్డను తాజీ. ఏమే బూరెలు? ఇంకిక్కడ బూరెలు అల్లుడు అరిసె చేసిండు. ఓకే ఐ యామ్ ఓకే. అల్లుడు ఈ సంవత్సరం నీ జాతకం చాలా బాగుంది. అవును మావా, నీ బిడ్డను చేసుకున్నా కదా అందుకే కావచ్చు. వచ్చే ఉగాదికల్లా కొడుకునో బిడ్డనో కానీ మా చేతిలో పెట్టాలి. బూరెలు ఏమే మీ తమ్ముడేడి? అగో అక్కడే కూర్చున్నాడు. రేయ్ ఏం చేస్తున్నావు ఇక్కడ రా? ఏంది మావయ్య ఎందుకో బాధపడి ఏడుతున్నా? ఏమైందిరా? పండగ పూట మేమందరం సంతోషంగా ఉంటే నువ్వేంది ఇట్లా బాధపడుతున్నావు? అక్క నాకు పండుగ పుట్ట కూడా సంతోషం లేదక్క. ఏమైందిరా? ఒక ఫ్రెండ్ మాట విని బెట్టింగ్ లో 1,00,000 రూపాయలు కొనుక్కున్నా. అవి ఇప్పుడు రేపే కట్టాలట. ఏంద్రా నువ్వు చెప్పేది? ఏంటిరా నువ్వు మాట్లాడేది? ఏమే వాడిని తీసుకురా. ఏందిరా నువ్వు చేసిన పని? చక్కగా నువ్వు రాదా? ఎందుకు ఈ లేనిపోని బెట్టింగ్లలో పడ్డావు? ఈ మధ్య చాలా మంది అట్నే ఉన్నారు మావయ్య. డబ్బులు ఎక్కువ వస్తాయని ఆశపడి గిట్నే బెట్టింగ్ యాప్లలో పైసలు పెడతారు. అవి మొత్తం పోగొట్టుకున్న తర్వాత ఇట్లా బాధపడతారు. సరేరా, ఇప్పుడు అర్జెంటుగా నువ్వు ఎన్ని డబ్బులు కట్టాలి? 1,00,000 రూపాయలు బావా. 1,00,000 రూపాయలా? అంత డబ్బు మన దగ్గర ఎక్కడ ఉందిరా? మావయ్య మీ దగ్గర ఎంత ఉన్నాయి? 30,000-35,000 ఉంటాయి. అరే మామయ్య మిగతా డబ్బులు నేను ఏర్పాటు చేస్తా. ముందైతే బాబాయ్కి ప్రాబ్లం క్లియర్ చేద్దాం. బావా ఆపదలో ఆదుకున్నారు. ఇక నుంచి నేను బెట్టింగ్ దూరికి పోను బావా. ఎత్తరని అప్పు తీరుస్తా. రేయ్ బెట్టింగ్ అంటే ఇంకేదో కాదురా, అదొక వ్యసనం, అదొక జూదం. ఈ ఉగాది పండుగ నుండి కొత్త జీవితాన్ని ప్రారంభించు, కష్టపడి బతకరా. అంతేగాని ఇట్లా పుక్కడికి వచ్చే పైసలు ఎవ్వి మనం పైకి తీసుకురావు. మానేయ్, మంచిగా బతకడం నేర్చుకో. సరేనా బాబాయ్ నువ్వేం బాధపడకు. ఈ కొత్త సంవత్సరంతో కొత్త లైఫ్ స్టార్ట్ చేయి మంచిగా. ఆ బెట్టింగ్లో జోలికి పోకు, సరేనా? మన అల్లుడు వచ్చిన వేళ విశేషం. నా తమ్ముడు బాగుపడ్డాడండి. నాకు అదే సంతోషం.
కృష్ణ చైతన్య ట్యూన్స్ ఛానల్ తరపున ప్రేక్షకులందరికీ విశ్వనామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. అన్ని ఛానల్స్ని ఆదరిస్తున్నట్టుగా మా ఈ ఛానల్ని కూడా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా ఈ ఛానల్లో మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాం. మా ఈ ఛానల్లోని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. అత్తమ్మ మళ్ళా ఉగాది పండుగకి వచ్చినప్పుడు మాత్రం కొబ్బరి నూనెతోనే తలంటకు. కృష్ణ చైతన్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చక్కగా స్నానానికి పోయేదాన్ని నీ పిలిచి ఏదో పని చెప్పి